అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గొంగడి శ్రీనన్న. మరి వినాయకుని ప్రతిష్ఠించారా? మరి నిమగ్నోత్సవానికి ఎక్కడికి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నారా? మరి ఎక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి ఆలోచన లేదు. మరి మీర్పేట కావచ్చు, జిల్లాలు కావచ్చు, సరూర్ నగర్ వెళ్ళి మరి ట్రాఫిక్లో ఇబ్బంది పడే బదులు మరి ఇటు చూడండి, అటు మీ అందరికి కానొస్తున్నది కదా రోడ్డు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మరి కుర్మల్గూడ నాదర్గుల్ వెళ్ళే ప్రధాన రహదారి. మరి ఇటువైపు కానొస్తున్నది కదా మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి బీరప్ప స్వామి దేవాలయం. మరి బీరప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఉన్న మరి ఇటువైపు చూడండి చెరువు. మరి ఎంత చక్కగా ఉందంటే ఎలాంటి మురుకు నీళ్ళు కలవకుండా మరి ఫ్రెష్ అంటే వర్షం వాటర్ మాత్రమే. మరి ఇక్కడ మరి చక్కగా గత ఒక 4-5 సంవత్సరాల నుంచి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ చూడవచ్చు క్రేన్లు, చాలా పెద్ద క్రేన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా మరి వినాయకుడిని నిమగ్నోత్సవం చేసుకోవడానికి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి చక్కగా ఇక్కడ భారీ క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ విజువల్లో చూడవచ్చు హ్యాపీగా వినాయకులని మరి ఇక్కడికి తీసుకొచ్చేసి మరి పార్కింగ్ కూడా సూపర్గా ఉంది. మరి ఏదైతే మనం ప్రతిష్ఠించినటువంటి వినాయకుడిని మరి తీసుకొచ్చి ఇక్కడ అంటే ఈ యొక్క చక్కటి చెరువు అంటే మల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క చెరువులో నిమగ్నోత్సవం కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఎంతో సూపర్గా ఉంది. సో మీర్పేట కావచ్చు, అదేవిధంగా బాలాపూర్ కావచ్చు, చుట్టుముట్టు వెంకటాపూర్ కావచ్చు, నాదర్గుల్ కావచ్చు, కుర్మల్గూడ కావచ్చు. మరి మీకు ఒకవేళ అనుకూలంగా లేదు అక్కడ మా ట్రక్స్ పైకి ఎక్కాయంటే మరి ఇక్కడైతే ట్రక్స్ రావడానికి సూపర్ ప్లేస్ ఉంది. మరి నిమగ్నోత్సవం చేసుకోవడానికి అయితే వండర్ ప్లేస్ ఉంది. సో మరి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా అంటే ఇతరులకు ఎవరైతే మా దగ్గర పెద్ద గణేశుడు ఉండు మరి మేము ఫ్రెష్ వాటర్లను మాత్రమే వినాయకుని నిమగ్నోత్సవం చేయాలనుకునే వాళ్ళు మరి తప్పకుండా మల్లాపూర్లో ఉన్నటువంటి బీరప్ప స్వామి దేవాలయం పక్కకున్నటువంటి చెరువులో నిమగ్నం చేసుకుంటారని చెప్పేసి నా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కెమెరామెన్ సాయితో యాంకర్ మరియు జర్నలిస్ట్ గొంగడి శ్రీనన్న. ఉంటామలిగా మొదటిసారి చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.